టెంపుల్ అధినేత మనతో పాటు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్ కూడా. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, ఈ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్లీ ఒక బావి ఉండమ్మా ఇక్కడ. బావిలో కొర్రలో పోచాము, స్వయంగా వెలిసింది అనమాట. స్వయంగా వెలిచాము, దాన్ని తీసి ఒక టెంపుల్ లెక్క కట్టబట్టేది. ఆ టెంపుల్ కట్టినప్పటి నుంచి కూడా పూజ చేస్తున్నాము. సుమారు 38-40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఉజ్జయిని మహంకాళి జాతర అప్పుడు ఇక్కడ కూడా మేము జాతర చేస్తాం. చేసి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ప్రజల మీద కూడా భోజనాలు పెడుతుంది. ఆ విధంగా చేస్తూ ఈనాడు మా కుటుంబం ఒక స్థాయికి వచ్చింది. కాబట్టి ఏంటంటే టెంపుల్ కట్టాలా ఒక అభిప్రాయం మాకు వచ్చి మా కుటుంబం అంతా నిర్ణయించుకున్నాం. మా బిడ్డ కొడుకులు అందరం కూర్చొని నిర్ణయించుకొని మరి ఇంత పెద్ద టెంపుల్ ఇది కట్టబోతున్నాం కదా. మరి 1200 yards వరకు ఉన్నది. ప్రజెంట్ వాల్యూ 8 crores. అయినప్పటికీ ఎలాంటి రియల్ ఎస్టేట్ వేరే ఉద్దేశాలు లేకుండా టెంపుల్ మాత్రమే అయితే నాకు టెంపుల్ పొరపోచమ్మ కట్టాలని చెప్పి అప్పుడు మొదట నిర్వహించి దానికి కట్టడం మొదలుపెట్టారు. అది కాలనీ వాసులు అందరూ పిలిచినప్పుడు ఇట్లా నేను కడుతున్నాను, మీరు అందరూ సహకరించాలి. వాళ్ళు ఆయన వరకు సహకరించారు. ఆ తర్వాత పొరపోచమ్మ టెంపుల్ కనకదుర్గ కట్టిందన్నమాట. కట్టిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయం పెరిగి ఆమె యొక్క భక్తి భావాలు పెరిగి ఇక్కడ ఒకటి ఏమున్నదంటే ఈ గుడిలో ఏదైనా మొక్కి 7 వారాలు నిమ్మకాయలు గిట సమర్పించి పూజ చేసినట్టు వాళ్ళ కోరిక నెరవేర్తాయని చాలా మందికి ప్రగాఢ విశ్వాసం వెళ్ళింది. కాబట్టి చాలా దూరంకి వెళ్ళి కూడా ఈ టెంపుల్ చూస్తున్నారు. వచ్చినప్పుడు మళ్ళీ మా కమిటీ మెంబర్స్ మేము కమిటీ వేయడం జరిగింది, 3 ఆ 3 కమిటీ మెంబర్స్ ఒకటి విజయలక్ష్మి, పద్మ, ఉర్మిళ, వీళ్ళు 3 కలిసి ఇక్కడ మీకు గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా సరే కొంచెం భూమి ఉన్నా సరే ప్లాట్స్ కింద వేసేసి అమ్మేసుకుందాము అంటే ఎవరు వదులుకోరు. కానీ మీరు ఇప్పటి వరకు కూడా ఇంత ప్లేస్ మీకు ఇదంతా కూడా మా బంధువులు మేము అంతా కలిసి చేసిన ప్లాట్స్ అన్నమాట. ఇవి కూడా 22 acres ఇది ల్యాండ్ అందరం కలిసి చేసాం. కాబట్టి ల్యాండ్ కంపల్సరీగా టెంపుల్ కట్టాలి, ఎంత వాల్యూ అని చూడొద్దు, కట్టాలి అన్న భక్తితోటి మేము కట్టడం జరిగింది. అంటే మీరు ఆల్రెడీ వెలిసిన దేవతకు టెంపుల్ నిర్మించారు, ప్రాణ ప్రతిష్ఠ చేశారు, అయినప్పటికీ దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ ఎందుకు చేశానంటే ఇక్కడ వచ్చిన ప్రతి వారు కూడా ఏంటంటే మాకు మంచి జరుగుతున్నది. ఇంకా కూడా ఇక్కడ గణేశుడు కానీ, ఆంజనేయుడు కానీ, నవగ్రహాలు కానీ, శంకరుడు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, సాయిబాబు ఉంటే ఇంకా కూడా గుడికి తృప్తి అనేది కలుగుతుంది. మాకు కంపల్సరిగా మీరు చేయండి అని చెప్పి నాకు రావడం జరిగింది. వచ్చేసింది అన్న చూడమ్మా ఇంత పెద్ద ఇదైతుంది. మరి ఇప్పుడు అది కట్టడం జరిగింది. ఇక్కడ జరగాలంటే కూడా కనీసం 60 లక్షల రూపాయలు ఇది కట్టడం జరుగుతుంది. అంటే మేము సహకరిస్తాం ఎంతో అందరూ కొంత అంటే బుద్ధిల మెల్ల వాళ్ళు సహకరించారు. ఇన్సిడెంట్ అమ్మా, ట్యాంక్ లో పెట్టి జలవాసం చేస్తాం కదా, ఇప్పుడు అసలు ఎంతసేపటికి నిండట్లా, గణపతి ఇంకా తాగుతానే ఉన్నాడు. అప్పుడు ఒకసారి అందరు గణపతికి జై అనగానే అప్పుడు ఆగింది గణపతి. అది మాకు లైవ్ లో జరిగిన సంఘటన. గుడి కట్టినప్పటి నుంచి కూడా ఈ కమిటీ వాళ్ళను మీరు అడగండి, ఇంతవరకు కూడా మా నుంచి ప్రతి నెల ఇప్పటి వరకు 30,000 రూపాయలు పెట్టున్నాను, కొన్ని లక్షల రూపాయలు పెట్టాను. ఈ గుడి నుంచి నేను 1 రూపాయి తీసుకోవాలి ఇంతవరకు కూడా. ఇంతవరకు ఏంటంటే ఆ గుడికి వచ్చిన డబ్బులన్నీ కూడా గుడికి పెట్టమని చెప్పి అంతా కూడా మా కమిటీ వాళ్ళకి గొప్ప చెప్పేసి పంతులకి శాలరీ అన్ని నేనే ఇస్తాను. మీ ఆ సదుద్దేశమే కదా మీ ఫ్యామిలీని ఇంకా అంచెలంచెలుగా పైకి తీసుకొని వెళ్ళేది. అవుతుంది కదా, అంచెలంచెలు ఎదుగుతున్నది అని చెప్పి ఇది అవుతున్నది. అంటే ఇలాంటి దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఏదో చెప్పడానికి ఇలా చేస్తున్నాడు అని అనిపించిందా సార్ మీకు? అట్లా కాదు, ఇది ఒక మహత్యంగా ఒకటి జరుగుతున్నది. ఇది భగవంతుని యొక్క మహత్యం అని అందరూ అనుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి బాగు జరుగుతుందని అనుకుంటున్నాము. మేము ఇక్కడికి వెళ్ళి కనీసము ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటున్నాం. మా కుటుంబం వస్తుంటారు, కానీ ఎందుకు బస్తీ వాసులు మేము కూడా బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చేస్తున్నాం. ఒక నౌపాము ఉంటుంది కానీ ఎవరు కనబడదు, అది వస్తుంది కంపల్సరీగా, కానీ ఎక్కడున్నదో తెలియదు. అది కంపల్సరీగా వచ్చి తిరిగిపోతుంది. అందుకే మాకు కనబడుతుంది, మా పనిచేసే వాళ్ళకి అంటే మా అసిస్టెంట్స్ కనబడుతుంది, కానీ ఇతరులకు అంతరికి ఇంతవరకు కనబడలేదు. మళ్ళీ ఎవరికి హాని చేయదు.
ఇంతవరకు కూడా ఎవ్వరికి హాని చేయదు, ఏం చేయదు.